హలో అండి అందరికీ. ఇవాళ మనం జూన్ 29 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఏది నమోదైంది? ఆన్సర్ వచ్చేసి లూని. లూని ఎక్కడుందండి? ఉత్తరప్రదేశ్‌లో ఉంది. అత్యంత కాలుష్య రాజధాని ఏంటిది? ఢిల్లీ. అత్యంత కాలుష్య కారక దేశాల్లో భారత్ స్థానం ఎంత? 6వ స్థానము. మొదటి 3 దేశాలు ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ తజికిస్తాన్. మరి ఢిల్లీ గురించి ఒక స్టార్టింగ్ పాయింట్ చూద్దాము. 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1991 చట్టం ప్రకారం ఢిల్లీకి ప్రత్యేక రాజ్యాంగ హోదా అనేది కలిగింది. సరే ఢిల్లీ సీఎం ఎవరండి? రేఖా గుప్తా. లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు. ఢిల్లీలో ఉన్న కొన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఏంటంటే ఎర్రకోట, కుతుబ్ మినార్ విజయస్తంభం, హుమాయూన్ తోట సమాధి అనమాట. ఇవన్నీ కూడా మనకి యునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో గుర్తింపు పొందిన ప్రదేశాలు. సో, సెకండ్ క్వెషన్ చూద్దాము. పౌరులు తమ వ్యక్తిగత ఆరోగ్య వివరాలను నమోదు చేసుకోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆవిష్కరించిన యాప్ ఏంటండి? ఆరోగ్య సేతు 2.0. ఎవరు ఆవిష్కరించారు దీన్ని? కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు. సో, దీనికి ఇంటర్‌లింక్ అప్ అయ్యి ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ కూడా వస్తుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 2021కు అనుగుణంగా ఆధునీకరించారు. మరి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌లో ఎన్ని నంబర్స్ ఉంటాయండి? 14 నంబర్స్ ఉంటాయి. ఆరోగ్య సేతు మంత్రిత్వ శాఖ ఏ పరిధి కిందకి వస్తుందండి? ఏ మంత్రిత్వ శాఖ పరిధి కిందకి వస్తుంది ఆరోగ్య సేతు? ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధి కిందకి వస్తుంది. మరి అనీమియా ముక్త్ భారత్ అభియాన్ జాతీయ అంబులెన్స్ సేవల నిర్వహణ మార్గదర్శకాలను కూడా జేపీ నడ్డా గారు దీంతో ప్యారలల్‌గా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 2018 సెప్టెంబర్ 2023. ఎక్కడ? రాంచీ, జార్ఖండ్ డిస్ట్రిక్ట్‌లో. మరి దీనికి ఎంత బీమా వస్తుందండి? 5,00,000 రూపీస్. ఓకే, 5,00,000 రూపీస్ బీమా వస్తుంది. థర్డ్ క్వెషన్ చూద్దాము. దేశంలోనే తొలి సముద్ర విమాన ఆశ్రయం అంటే దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం పేరు ఏమిటి? ఏంటండి అది? ఆఫ్‌షోర్ ఎయిర్‌పోర్ట్. ప్లేస్ ఎక్కడ? మహారాష్ట్ర, పాల్ఘాట్ డిస్ట్రిక్ట్, కోరే బీచ్‌లో అనమాట. సో, నెక్స్ట్ ఇది ఇంతవరకు చాలండి. మీకు ఏమైనా స్టాటిక్ పాయింట్ తెలిస్తే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సో, ఫోర్త్ క్వెషన్. యమునా నది జలాల సరఫరాపై రాజస్థాన్ మరియు హర్యానా ఒప్పందం ఖర్చు ఎంత? 34,102 crores 34,102 కోట్ల రూపాయలు. ఎవరు అమలు చేసింది? ఎగువ యమునా నది బోర్డు నీటి పంపిణీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1994లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో, యమునా నది గురించి కొంచెం జీకే తెలుసుకుందాము. ఇది గంగా నదికి కుడి ఉపనది. యమునా నది పొడవు ఎంతండి? 1376 కిలోమీటర్లు. జన్మస్థలం యమునోత్రి. కేంద్ర జలశక్తి మంత్రి ఎవరండి? సిఆర్ పాటిల్. ఓకేనా. సో, నెక్స్ట్ చూద్దాము. సూక్ష్మ చిన్న వ్యాపారాల కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ ఏంటి? ఎంఎస్ఎంఈ ఓడిఆర్ పోర్టల్. ఓకేనా. ఎంఎస్ఎంఈ ఓడిఆర్ పోర్టల్. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి ఎవరండి? జీతన్ రామ్‌జీ. ఎంఎస్ఎంఈ ఎక్కడంటే ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ 27న సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్వెషన్. 39వ సిఐఐ సదస్సుని ఎక్కడ ప్రారంభించబోతున్నారు? ఎక్కడండి? విశాఖపట్నం. దీంతో పాటుగా ఇంకొక కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారండి. ఎంఎస్ఎంఈల కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏంటంటే కార్పొరేట్ మిత్ర పథం. నెక్స్ట్ సిఐఐ ఫుల్ ఫామ్ ఏంటండి? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సిఐఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1895. హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీ. ప్రజెంట్ సిఐఐ ప్రెసిడెంట్ ఎవరు? రాజు మెమనీ. డైరెక్టర్ జనరల్ ఎవరు? చంద్రజిత్ బెనర్జీ. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరండి ప్రజెంట్? హెచ్డి కుమారస్వామి గారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే ఎప్పుడు? జూన్ 30. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహశకలం ఏంటండి? సెరెస్ అని అంటాం దీన్ని. సో, దీని యొక్క థీమ్ వచ్చేసి ప్లానెటరీ డిఫెన్స్ అండ్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్. ఓకేనా. సో, నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ కొంచెం పాయింట్స్ చూద్దాం ఇక్కడ. ఎస్జేఎఫ్ఐ గోల్డ్ మెడల్. ఇది ఎస్జేఎఫ్ఐ అనే ఒక ఆర్గనైజేషన్ గోల్డ్ మెడల్ అనేది రీసెంట్గా ఒక ప్లేయర్కి ఇచ్చింది, చెస్ ప్లేయర్. ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఎస్జేఎఫ్ఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా బాక్సింగ్ రింగ్ ప్రారంభించిన ప్రదేశం ఎక్కడండి? తిరుపతిలో ప్రారంభించారు. ఏంటది? బాక్సింగ్ రింగ్. ఓకేనా. నెక్స్ట్ హూగ్లీ నది ఎక్కడుందండి? కలకత్తాలో ఉంది. ఇటీవల జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు గుర్తించిన కొత్త రకం బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా నేమ్ ఏంటిది? బ్రాంచి బ్యాక్టీరియం నేతాజీ. ఏంటంటే బ్రాంచి బ్యాక్టీరియం నేతాజీ.
నెక్స్ట్ క్వశ్చన్, కొలంబియా ఎక్కడుందండి? సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో ఉంది కొలంబియా దేశ నూతన అధ్యక్షుడు ఎవరండి? అబెలార్డో డేలా ఎస్ట్రిల్లా. ఇది ఇంతవరకు తెలుసుకుంటే చాలండి. ఇంకా గ్రూప్ 1 ఐఏఎస్ అలాంటి సివిల్ సర్వీసెస్కి అయితే కొంచెం డెప్త్గా వెళ్తే బాగుంటుంది. సో మనకి ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఎన్టీపీసీ, తెలంగాణ హైకోర్టు జాబ్స్ వరకు అయితే ఇంతవరకు తెలుసుకుంటే సరిపోతుంది ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హయాంలోని స్టాంపులు, నాణేలు, కరెన్సీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని రచించింది ఎవరు? సుశీల్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 97వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? జీబీ హర్షవర్ధన్. ఇతను ఏ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి అండి? తమిళనాడు. లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొత్త చైర్మన్ ఎవరండి? రాజీవ్ కుమార్ గారు. ఓకేనా అండి. సో ఇవి జూన్ 29కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో మనకు ఇంకా మీకు స్టాటిక్ జీకే పాయింట్స్ కూడా ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే స్టాటిక్ జీకే కూడా టాపిక్ వైజ్గా నేను చేయాలి అనేసి డిసైడ్ అవుతున్నానంటే మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.